మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసులు మీడియాకు లీక్లు ఇచ్చాను. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అందులో ఏమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అందులో ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. తప్పే ఉంది. ఇంకో 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను పోతాను. పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో, మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతారో, ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తదుపరి కార్యాచరణ ఉంటుంది. అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసినరో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసినరో అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూను ఉందా చూపెట్టు, కాగితం చూపెట్టు అంటే కాగితం చూపెడతలేదు. రానీయం, మా ఇష్టం. ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, అనుముల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం ఉంది. మా ఇష్టం, మా జాగిర్ అంటారు. ఏం చేయాలి? థ్యాంక్ యూ. ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానము. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే వారిని ఎదుర్కొంటాం. ఆల్రెడీ తీర్పు రిజర్వ్ అయ్యింది. అయినా ఈ డ్రామా చేయాల్సిన అవసరం ఏముందో పోలీసులకి తెలుసు. ఇంటి దగ్గరికి వచ్చి డ్రామా చేసి అక్కడ ప్లాంట్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఆడ పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికేయాలనేది వాళ్ళ తాపత్రయం. అన్నిటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం. తప్పకుండా. Yes, they are going in the next 15-20 minutes.